150 వసంతాల స్థాపక దినోత్సవ జూబిలీ జ్ఞాపకార్థముగా మనందరం కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రోటోని ఆశీర్వదించడానికి మన మేత్రాలు విచ్చేసి ఉన్నారు. మరి మొట్టమొదటిగా మన మధ్యకు విచ్చేసినటువంటి గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబతిని బాగయ్య తండ్రి గారిని సాదరంగా కర్తాల ధ్వనులతో ఆహ్వానిద్దాము. అదేవిధంగా మన మధ్య వెరీ రెవరెండ్ ఫాదర్ ఇగ్నేషియస్ శాంతరాజా గారు, ఇండియా హైదరాబాద్ ప్రొవిన్షియల్. అదేవిధంగా వెరీ రెవరెండ్ ఫాదర్ నాగోతు ఆనంద్ గారు, ఇండియా హైదరాబాద్ వైస్ ప్రొవిన్షియల్. మరి బ్రదర్ రాజేష్ సోరెన్ గారు, మన డిస్ట్రిక్ట్ సుపీరియర్, మన మధ్యకు విచ్చేసి ఉండగా మరొకసారి కర్తాల ధ్వనులతో వారందరినీ ఆహ్వానిద్దాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో పలికిన విధంగా ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును అన్ని వేళలందును విజ్ఞాపనలతో ప్రార్థింపుడు. మొట్టమొదటిగా ఈ జూబిలీ మెమోరియల్ గ్రోటో ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మన తండ్రి గారు ప్రార్థించి ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేళ్ళ మూట అయిన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 150 సంవత్సరాలు ఎస్విడి కాంగ్రిగేషన్ స్థాపించబడినటువంటి దానికి గుర్తుగా ఈ యొక్క గ్రోటో మరి ఆరంభించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేవుని ఈ గ్రోటోలో ఉన్నటువంటి స్వరూపాలను ఆశీర్వదించవలసిందిగా మనసారా వేడుకుందాం. పునీత చిన్నప్ప గారు రోమాపులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము వచనములు 1 నుండి 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది ప్రభువు వాక్కు. దేవుని నామమందే మనకు సహాయం కలుగు. వారే పరలోకమును సృజించిరి. ఓ సర్వేశ్వర, మనవి ఆలకించండి. మా విన్నపము మీ సన్నిధికి చేరుగాక. ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించి మమ్మలను రక్షించుటకు మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ మరియమాత ద్వారా మాకు అనుగ్రహించారు. వారు పరిశుద్ధ మరియమాతను మా అందరి మాతగా అందరికీ మేము మరియమాతను కొనియాడుతూ ఇక్కడ నిర్మించిన జూబిలీ మెమోరియల్ గ్రోటోను అందు ప్రతిష్ఠించిన స్వరూపములను దయతో ఆశీర్వదించమని బ్రతిమాలుకొనుచున్నాము. మేము మేము ప్రేమించి సేవించుటయందు పరిశుద్ధ మాతను అనుసరించి మా పునీతులు అర్నల్ జాన్సన్ మరియు జోసెఫ్ ఫైనాట్మెంట్ ప్రార్థనా సహాయమున సంపూర్ణ ఆరోగ్యమును అనేక ఆధ్యాత్మిక శారీరక మేలులను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దయతో ఇక్కడ నిర్మించుకున్నటువంటి గ్రోటోలో స్థాపించుకున్నటువంటి స్వరూపాలను ఆశీర్వదించి దీవించుదురుగాక. నూతనంగా ఆశీర్వదించబడి నిర్మించబడినటువంటి ఈ యొక్క గ్రోటోను మన యొక్క వెరీ రెవరెండ్ ఫాదర్ ప్రొఫెసర్ ఇగ్నేషియస్ శాంతరాజు గారు
శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. మొట్టమొదటిగా మన తండ్రి గారు బ్లెస్సింగ్ మరియు ఇనాగ్రేషన్ యొక్క శిలాఫలకాన్ని ఆశీర్వదిస్తారు. सर्वशक्ति वाला सर्वेश्वर पिता पवित्र आत्मा को ఎస్విడి ఫాదర్స్ మరియు బ్రదర్స్, ఎస్విడి పార్ట్నర్స్ మరియు దాతల యొక్క శిలాఫలకాన్ని మన డిస్ట్రిక్ట్ సుపీరియర్ బ్రదర్ రాజేష్ గారు ఆవిష్కరిస్తారు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క జూబిలీ మెమోరియల్ గ్రోటో యొక్క లోగోను మన వెరీ రివరెంట్ ఫాదర్ ఇగ్నేషియస్ శాంతి రాజా గారు, మన ఇండియా హైదరాబాద్ ప్రొవిన్షియల్ గారు ఆవిష్కరిస్తారు శిలాఫలకాన్ని. మనందరం కూడా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. మరొకసారి చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు మన యొక్క మేత్రాలు మరి తల్లి యొక్క స్వరూపాన్ని పూలమాలతో ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారి స్వరూపాన్ని మన యొక్క ప్రొవిన్షియల్ గారు పూలమాలలతో ఆవిష్కరిస్తారు. తదుపరి పునీత జోసెఫ్ అనార్మెంట్స్ గారి యొక్క స్వరూపాన్ని బ్రదర్ రాజేష్ గారు పూలమాలతో ఆవిష్కరిస్తారు.